నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. బీజేపీ పశ్చిమ నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. టీడీపీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి గల్లా మాధవి, బీజేపీ నేతలు వల్లూరి జయప్రకాష్ నారాయణ, చందు సాంబశివరావు, వనమా నరేంద్ర కుమార్, శనక్కాయ అరుణ ఇతర నాయకులు పాల్గొన్నారు. భారతదేశ ఖ్యాతిని ప్రధాని మోడీ ప్రపంచానికి చాటారని పెమ్మసాని చంద్రశేఖర్, గల్లా మాధవి అన్నారు. రాష్ట్రంలో అసమర్థ అరాచక పాలనకు చరమగీతం పాడేందుకు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడ్డాయని బీజేపీ నేతలు చెప్పారు. కార్యకర్తలు, నాయకుల సమన్వయంతో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు. మీరందరూ కూడా మేమందరం కలిసి పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నాం. మమ్మల్ని కలుపుకొని పోయి మీతో పాటు కనుక ముందుకు తీసుకెళ్ళినట్టయితే మీకోసం సైనికులుగా పనిచేసేటటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా పిడుగురాళ్ల మాధవి గారు సోదరి గారిని కూడా చెబుతున్నా, మీ యొక్క సహకారం కూడా పూర్తిగా కావాలి. మీ వెనకాల నిలబడేటటువంటి శక్తి ఈ రోజు ఎక్కడన్నా ఈ దేశంలో ఏదైనా పార్టీ ఉందంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఇది పెద్దలందరూ కూడా గ్రహించారు. కాబట్టి భారతీయ జనతా పార్టీతో కలిసి ప్రయాణం చేయాలి. ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి అనే ఒక సదుద్దేశంతో అందరినీ కలుపుకునేటటువంటి పని చేస్తూ ఉన్నారు. కాబట్టి మీ సహకారాన్ని మరింతగా ఉండాలని. ఈరోజు రాష్ట్రంలో ఏర్పడిన అధర్మం, అవినీతిని అరికట్టాలి అంటే ప్రతి ఒక్క ధర్మబద్ధమైన నాయకుడు ఈరోజు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి నాకు వచ్చిన ఈ అవకాశాన్ని, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నాకు తెలుగుదేశం పార్టీ కూటమి ఇచ్చిన ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ నాకు తోడుండి మీ యొక్క సహాయ సహకారాలు అందిస్తూ నన్ను ముందుకు నడిపించాల్సిందిగా ఇక్కడ పేరు పేరిన ప్రతి ఒక్క నాయకుడిని, ప్రతి ఒక్క విద్యావేత్తని, విఘ్నుల్ని నేను విజ్ఞప్తిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారికి ఏపీ అంటే రెండు కళ్ళు, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం. అదే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఏ అంటే ఆపటం, పి అంటే పడగొట్టడం. కాబట్టి ఈ రాష్ట్రంలో అమరావతి కట్టాలన్నా, అభివృద్ధి చెందాలన్నా, పోలవరం పూర్తి కావాలన్నా, రోడ్లు బాగుపడాలన్నా, నిరుద్యోగులకు ఉద్యోగులు కావాలన్నా ఈరోజు భారతీయ జనతా పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ సహకారం లేకుండా ఏమీ చేయలేమని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఏదేమైనప్పటికీ మనందరం కలిసి ముందుకు వెళ్దాం. మీరందరూ కూడా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మేము భావిస్తాం. ఇప్పుడే కాదు, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా మీరందరూ ఏ రోజైనా మా దగ్గరికి రావచ్చు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాలతో నేటి నుండి గ్రామ, వార్డు సచివాలయాల వద్ద పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ విధానాన్ని ఎన్నికల కమిషనర్ నిలిపివేశారు. సచివాలయాల సిబ్బంది ద్వారా పెన్షన్లను పంపిణీ చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలను జారీ చేయడంతో నేటి నుండి 6వ తేదీ వరకు పెన్షన్లను పంపిణీ చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. వృద్ధులు, వికలాంగులు, అనారోగ్యంతో ఇబ్బంది పడే వారి ఇంటి వద్దకే సచివాలయం సిబ్బంది వెళ్లి పెన్షన్ పంపిణీ చేయాలని, మిగతా వారికి సచివాలయం వద్దే పెన్షన్ ఇవ్వాలని ఈసీ ఆదేశించారు. ఈ నేపథ్యంలో సచివాలయ వద్ద అవసరమైన ఏర్పాట్లను చేశారు. ఇబ్బంది లేకపోతే ప్రశాంతంగా ఉందని రాస్తాం, అంతేగాని తీయొద్దని చెప్పకూడదు. అది రాయించాలి బాబుకి మొన్న పెట్టుకోవడానికి ఏప్రిల్ 15 లోపు చేయాలి. బై పోస్ట్ వస్తుంది. చేంజెస్ కూడా కన్సర్న్ బిఎల్ఓ మీ ఇంటికి వచ్చి మళ్ళీ నగర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా పూర్తి స్థాయిలో పనిచేస్తామని మంత్రి విడుదల రజని అన్నారు. గుంటూరు నగరంలోని ఎన్టీఆర్ స్టేడియం, అన్నమయ్య పార్కులను మంత్రి విడుదల రజని సందర్శించారు. ఎన్టీఆర్ స్టేడియంలో షటిల్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. అనంతరం పట్టాభిపురం రైతు బజార్ను మంత్రి సందర్శించారు. వైసీపీ ప్రభుత్వం పశ్చిమ నియోజకవర్గంలో 5 ఏళ్లలో 500 కోట్ల రూపాయల అభివృద్ది పనులు చేసిందని చెప్పారు. డివిజన్ల వారీగా ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ది చేసే విధంగా చర్యలు తీసుకోబోతున్నామని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా తాను వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి బరిలో దిగబోతున్న తనను ఆశీర్వదించాలని కోరారు.
పెన్షన్ వస్తుందా? బాగానే ఉందా? ఇంత బాగానేనా? బాగున్నావా? ఇంత బాగానేనా? రోజు ఎన్నింటికి వస్తావు? అవునా? అప్పటి నుంచి ఎప్పుడు 11 దాకా ఉంటావా? బాగానే కదా? కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించిన కేసులో తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణకు అరండల్పేట పోలీసులు నోటీసులు ఇచ్చారు. గుజ్జనగుండ్లలోని సాయికృష్ణ ఇంటి వద్ద పోలీసులు 14A నోటీసులను అందజేశారు. 4 ఏళ్ల క్రితం కోవిడ్ నిబంధనలను విరుద్ధంగా ర్యాలీ చేశామనే కక్షతో పోలీసులు అక్రమ కేసును నమోదు చేసినట్లు రావిపాటి సాయికృష్ణ తెలిపారు. 4 ఏళ్ల క్రితం నమోదు చేసిన కేసులో పిలుపునిచ్చినప్పుడు విచారణకు రావాలని నోటీసులు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో తమను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో పోలీసులు నోటీసులు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. సాయికి మరి దేంట్లో మరి ఇచ్చారు తెలియదు. మరి అటువంటి ఆయన స్వామి నా ఆధార్ కార్డు ఎలాగ వైసీపీ ప్రభుత్వ మనుగడను ప్రజలకు తెలిపేందుకు వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ చేసి ఇప్పుడు ప్రభుత్వమే పెన్షన్దారులను ఇబ్బందులకు గురిచేస్తుందని బీజేపీ అధికార ప్రతినిధి వల్లూరి జయప్రకాష్ నారాయణ అన్నారు. జేకేసీ కాలేజీ రోడ్డులో జయప్రకాష్ నారాయణ మీడియాతో మాట్లాడుతూ 70 సంవత్సరాలుగా కాంగ్రెస్ చేయలేని అనేక కార్యక్రమాలను బీజేపీ చేపట్టిందన్నారు. దేశాన్ని అభివృద్ది చేస్తూ పేద, బడుగు, బలహీన వర్గాలను అనేక సంక్షేమ పథకాలను బీజేపీ అమలు చేస్తుందన్నారు. రానున్న రోజుల్లో 370 సీట్ల నిర్దిష్ట లక్ష్యంతో బీజేపీ పనిచేస్తుందన్నారు. విభజన అనంతరం రాష్ట్ర అభివృద్ది కోసం అనేక సంక్షేమ పథకాలను బీజేపీ అమలు చేసిందన్నారు. మోడీ నాయకత్వంలో పనిచేసేందుకు టీడీపీ, జనసేన ముందుకు రావడం సంతోషకరమన్నారు. వికసిత భారత్ లక్ష్యం దేశ పౌరులకు కనీస సౌకర్యాలను కల్పించడమేనన్నారు. అటల్ పెన్షన్ యోజన క్రింద రాష్ట్రంలో 60 లక్షల మందికి కేంద్ర పెన్షన్లను పంపిణీ చేస్తుందని, ప్రభుత్వ మనుగడను ప్రజలకు తెలిపేందుకు పెన్షన్దారులను ఇబ్బందులకు గురిచేస్తుందని ఆరోపించారు. రాబోయేటటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీ సొంతంగా 370 సీట్లతోటి అధికారాన్ని కేంద్రంలో మరొకసారి చేపట్టబోతూ ఉంటాం మనందరికి కూడా తెలుసు. అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా ఇక్కడికి సహకరించినటువంటి తెలుగుదేశం, జనసేన మిత్రపక్షాలతో కూడా కలిసి 25కి 25 సీట్లు కూడా గెలుచుకొని 175 అసెంబ్లీల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ యొక్క నాయకత్వంలో ఇవాళ ఇక్కడ ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయాలి అని చెప్పి ఎన్నో సంక్షేమ పథకాలని రాబోయేటటువంటి 5 సంవత్సరాలకు కూడా నరేంద్ర మోదీ గారు నిన్న ఒక మాట చెప్పారు రాజస్థాన్లో జైపూర్లో జరిగినటువంటి సభలో. ఇప్పుడు దాకా 10 సంవత్సరాలు ట్రైలర్ వేశాము, రాబోయేటటువంటి 5 సంవత్సరాలు అసలైనటువంటి సినిమా ఇక్కడ ఉన్నటువంటి అవినీతి పార్టీలకి, అవినీతి ప్రభుత్వాలకి చూపించబోతా ఉన్నాం. ఈ దేశ గమనాన్ని రాబోయేటటువంటి 100 సంవత్సరాలకి సరిపడా అభివృద్ధి ఏ రకంగా చేయాలనేది ఇవాళ మేము ఫౌండేషన్ వేయబోతామని చెప్పి వారు చెప్పినటువంటి మాట. రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు సెంటినియల్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. బృందావన్ గార్డెన్స్ లోని జీఎస్ఆర్ స్కూల్ కి డిజిటల్ క్లాసుల కోసం ఎల్ఈడీ టీవీని అందించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు సెంటినియల్ ప్రెసిడెంట్ కొమ్మాలపాటి శ్రీనివాసరావు, సింధుర సాయి మహిత, నేరెళ్ల కిరణ్ సాయి సింధూజ, ఊడా మాజీ చైర్మన్ వణుకూరి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తమ సేవా సంస్థ ద్వారా ఉచిత మెడికల్ క్యాంపులతో పాటు సమాజ హితానికి అవసరమైన అనేక కార్యక్రమాలను నిరంతరం చేపడుతున్నట్లు శ్రీనివాసరావు తెలియజేశారు. ఇప్పటి వరకు సుమారు ఒక 60 ప్రాజెక్టులు చేయగలిగాము. ఎక్కువ విద్యా వైద్యం మీద ఎక్కువ మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. స్కాలర్షిప్లు, ఫీజులు, మెడికల్ క్యాంపులు, అలాగే ఉచితంగా మెడికల్ మందుల పంపిణీ మరియు ఎల్ఈడి టీవీలు, ల్యాప్టాప్లు, అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలను మా క్లబ్ తరఫున ఇప్పటికీ అందించగలిగాము. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 160-170 దేశాల్లో రోటరీ ఇంటర్నేషనల్ సర్వీసెస్ ఇస్తున్న సందర్భంలో అందులో భాగంగా మరి మన గుంటూరులో కూడా అనేక రోటరీ క్లబ్స్ ఉన్నా కూడా మన క్లబ్ ఆధ్వర్యంలో మిత్రుడు శ్రీనివాస్ గారు గడిచిన 10 నెలల్లో సుమారు
50-60 కార్యక్రమాలు నిర్వహించినటువంటి ఒక మంచి గొప్ప అవకాశంగా భావిస్తూ మరి ఈరోజు ఏదైతే ఇక్కడ ఈ స్కూల్లో ఎల్ఈడి డిజిటల్ క్లాసెస్ నిర్వహించే దానికి స్పాన్సర్ చేసిన మిత్రుడు సాయి గారిని వారందరినీ కూడా అభినందిస్తూ మరి శ్రీనివాసు మీ పరిధే కాకుండా పక్క ప్రాంతానికి వెళ్ళైనా సరే ఇంకా ఈ కార్యక్రమాన్ని హెల్త్ పరంగా అనేక కార్యక్రమాలు నిర్వహించడానికి ఆస్కారం ఉంది కాబట్టి రోటరీ ఆధ్వర్యంలో ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కూడా వారిని అభినందిస్తూ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వారు మే 19 నుంచి 25 వరకు ఎవరికైతే ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రాల్లో చేతులు లేని వాళ్ళు ఉంటారో, పూర్తిగా చేతులు లేని వాళ్ళు ఉంటారో, ఆ చేతులు లేని వాళ్ళకి జర్మనీ టెక్నాలజీతో మంగళకరం అనే ప్రోగ్రాంతో జర్మనీ టెక్నీషియన్స్తో మే 19 నుంచి 25 వరకు చేతులు లేని వాళ్ళకి, పూర్తిగా చేతులు లేని వాళ్ళకి చేయి అందించడం ఉచితంగా చేయి ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో అలాంటి కార్యక్రమాన్ని అందరూ కూడాను ప్రచారం చేసి ఎవరికైతే చేతులు లేవో వారందరికీ కూడాను చేతులు ఉండే విధంగా మనం వారికి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వారు సహాయం అందిస్తున్నారు. సో అలాంటి ప్రాజెక్ట్ని 10 మందికి తీసుకువెళ్ళి గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని స్టార్ కన్వెన్షన్ హాల్లో 600 ఆరేకటిక కుటుంబాలు ఎమ్మెల్యే అభ్యర్థి నజీర్, ఎంపీ అభ్యర్థి పెమ్మసాని సోదరుడు రవి సమక్షంలో టీడీపీలో చేరారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరేకటికల సంక్షేమానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఆరికటిక సమాజంలో ఉన్నటువంటి కుటుంబాలు యావత్తు కూడా తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ, బీసీలు తెలుగుదేశం పార్టీకే ఓటు వేస్తారనేటువంటి విధంగా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈరోజు సంఘీభావం తెలిపి రాబోయేటువంటి రోజుల్లో రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆరికటిక సమాజం తీసుకున్నటువంటి ఒక మహత్తరమైనటువంటి భాగం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే సమాజంలో అనేక వర్గాలు ఉన్నాయి. రాష్ట్ర భవిష్యత్తుని ఆకాంక్షించి, రాష్ట్ర పిల్లల ఉన్నతిని ఆకాంక్షిస్తూ ఈరోజు ఈ సమాజం తీసుకున్నటువంటి నిర్ణయానికి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. వీరికి ఉన్నటువంటి ప్రతి ఒక్క డిమాండ్ని కూడా రాబోయేటువంటి తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వంలో తప్పకుండా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తాం. వారికి కావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలను అందిస్తాం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.